वीवीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज इस कक्षा में हम नौवा है लिंग बदलना, इसके बारे में पढ़ेंगे। इसके पहले हम तत्सम तद्भव शब्द, क्रिया विशेषण, संख्या माने हिंदी अक्षरों में लिखना, कारक चिन्ह, समास, संधि, अनेक शब्दों में एक शब्द और मुहावरा पढ़ चुके हैं। अब इस कक्षा में हम पढ़ेंगे लिंग बदलना। पहला वाक्य देखिए, दादुर वर्षा के समय टर्राते हैं। दादुर वर्षा के समय टर्राते हैं। और दूसरा है बगुला आकाश में क्रंदन करते हैं। तीसरा है चातक की आवाज सुनने लायक होती है। चौथा है मोर खुशी से नाचते हैं। पांचवा है कवि लिखता है। छठवा है अध्यक्ष ने भाषण दिया। सातवां है रामू की माता बूढ़ी हो गई है। आठवां है आदमी काम करता है। और नौवां है लड़का पाठ पढ़ता है। 10वां है गायक गाने गाते हैं। आपको मालूम है लिंग बदलना, पुंलिंग से स्त्रीलिंग में बदलना, स्त्रीलिंग से पुंलिंग में बदलना, पुंलिंग लो इस्ते स्त्रीलिंग लोకి మార్చడం, స్త్రీలింగంలో ఇస్తే పుంలింగంలోకి మార్చడం అంటే పూర్తిగా వాక్యాన్ని మార్చాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ వర్డ్, సింగిల్ వర్డ్, కంప్లీట్ సెంటెన్స్ యూ హ్యావ్ టు చేంజ్. వాక్యాన్ని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. फर्स्ट सेंटेंस ही दादुर वर्षा के समय टर्राते हैं. अब यह वाक्य पुंलिंग में है. टर्राते हैं अनुस्वार, टर्राते हैं अनुस्वार पुंलिंग में, पुंलिंग बहुवचन में, पुंलिंग बहुवचन में है. हमें अब लिखना चाहिए कि स्त्रीलिंग बहुवचन అంటే ఏంటి, ఈ వాక్యము పుంలింగ బహువచనంలో ఉంది. ఎలా తెలిసింది పుంలింగ బహువచనంలో ఉందని? ఇక్కడ చూడండి, టర్రాతే ఏకారాంతలో హై అనుస్వార్. సో పుంలింగ బహువచనంలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు స్త్రీలింగ బహువచనంలోకి మార్చాల్సి ఉంటుంది. చూడండి, इसका जवाब है दादुर. दादुर स्त्रीलिंग क्या है? दादुर. मादा, मादा, दादुर. చూడండి, కొన్ని పదాలకు స్త్రీలింగ్ ఉండనప్పుడు, కొన్ని పదాలకు స్త్రీలింగ్ ఉండనప్పుడు స్త్రీలింగ్ లేనటువంటి పదాలకు ముందుగా మాదా అనేటువంటిది చేర్చి రాయాల్సి ఉంటుంది. మామూలుగా రాజా అంటే రాణి అంటాము, బాయి అంటే బెహన్ అంటాము. కొన్ని పదాలకు లింగ్ అనేటువంటిది ఉంటుంది, కొన్ని పదాలకు లింగ్ అనేటువంటిది మార్చడం అనేటువంటిది, స్త్రీలింగ్లో మార్చి రాయడం అనేటువంటిది లేనటువంటి పదాలకు మనము మాదా చేర్చి రాయాల్సి ఉంటుంది. అలా మాదా చేర్చి రాయడం వలన అది స్త్రీలింగ్లోకి మారిపోతూ ఉంటుంది. మరి దాదు అనేటువంటి పదానికి స్త్రీలింగ్ అనేటువంటిది మనము రాయలేము కాబట్టి ఆ పదానికి ముందు మనం ఏం చేరుస్తున్నాము? మాదా అనేటువంటి పదాన్ని చేర్చి స్త్రీలింగ రూపంలో రాస్తున్నాము. मादा दादुर वर्षा के समय, वर्षा के समय, वर्षा के समय टर्राते हैं. पुंलिंग बहुवचन కాబట్టి ఇప్పుడు స్త్రీలింగ బహువచనంలో टर्राती है, टर्राते हैं అనుస్వార్ ఉంది కాబట్టి స్త్రీలింగంలో टर्राती है అనుస్వార్. ఇలా పూర్తిగా వాక్యం మొత్తం మార్చాల్సి ఉంటుంది. ఇది పుంలింగంలో ఉంది కాబట్టి మనము స్త్రీలింగంలోకి మార్చాము. सेकंड सेंटेंस ही बगुला आकाश में करंदन करते हैं. अगेन सी दिस सेंटेंस आल्सो इन पुंलिंग बहुवचन, ఏకారాంత హై అనుస్వార్. మరి ఇప్పుడు ఇందులోకి మార్చాల్సి ఉంటుంది, స్త్రీలింగ బహువచనంలోకి మార్చాల్సి ఉంటుంది. బహుళా ఆకాశమే క్రందన కర్తే. మరి బహుళాకు కూడా స్త్రీలింగ పదము మనము చెప్పలేము కాబట్టి దీనిని కూడా ఏ విధంగా రాయాలి? మాదా, మాదా బహుళా, మాదా బహుళా आकाश में, मादा बगुला आकाश में
क्रंदन क्रंदन करते हैं पुंलिंग बहुवचन, करती हैं स्त्रीलिंग बहुवचन। याद रखिए। और तीसरा देखिए, चातक की आवाज सुनने लायक होती है। चातक की आवाज सुनने लायक होती है। चातक చాతక్ అనేటువంటి దానికి కూడా పక్షి, ఆ చాతక పక్షి, ఆ చాతక్ అనే పదానికి కూడా స్త్రీలింగం అనేటువంటిది లేదు కాబట్టి we should write that also in मादा चातक। मादा चातक की आवाज सुनने लायक होती है। మరి ఇక్కడ గమనించారా, ఇక్కడ హోతీ హై అని ఉంది, మరి ఇక్కడ కూడా నేను హోతీ హై అనే రాశాను, ఎక్కడ కూడా మార్పు చేయలేదు. కారణం ఏంటి చూడండి, వాక్యం అర్థం చూడండి. చాతక పక్షి యొక్క ఆవాజ్ అంటే సౌండ్, వాయిస్, ఆ చాతక పక్షి యొక్క వాయిస్ సుననే లాయక్ హోతీ హై అంటే వినసొంపుగా ఉంటుంది, వినదగిన విధంగా ఉంటుంది. ఇక్కడ వాయిస్ అనేటువంటిది, ఆవాజ్ అనేటువంటిది స్త్రీలింగ్, దీన్ని బట్టి ఇక్కడ హోతీ హై అనేటువంటిది రాసి ఉన్నారు ఇక్కడ. మరి అదే విధంగా ఇక్కడ కూడా ఈ పదంతో సంబంధం లేకుండా చాతక పక్షి యొక్క ఏదైతే వాయిస్ ఉందో అది ఇక్కడ సుననే లాయక్ హోతీ హై. అదే విధంగా ఇక్కడ కూడా చాతక పక్షి యొక్క వాయిస్ సుననే లాయక్ హోతీ హై, వినదగిన విధంగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఆవాజ్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది తప్ప చాతక్ని బట్టి రాయడం అనేది కాదు. ఇక్కడ చూడండి, చాతక్ పుంలింగ్ శబ్ద లాస్ట్లో ఏముంది, హోతీ హై ఉంది. మరి పుంలింగ్ శబ్దానికి ఇక్కడ మామూలుగా ఏముంది ఉంటుంది, మామూలుగా హోతా హై లేకపోతే హోతే హై ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏముంది, హోతీ హై ఉంది. ఎందుకని ఇచ్చారు అలాగా అంటే ఇక్కడ చాతక పక్షి యొక్క వాయిస్ ఏదైతే ఉందో, స్వరం ఏదైతే ఉందో అది వినదగిన విధంగా ఉంటుంది అంటే దీన్ని బట్టి ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి మనం మార్చేటప్పుడు చాతక్ని మాత్రమే, చాతక్ అనేటువంటి పదాన్ని మాత్రమే మార్చేయాలి తప్ప ఇక్కడ చివర హోతా హై అని రాయకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, మోర్ ఖుషీ సే నాచతే హై పుంలింగ్ బహువచనంలో ఉంది. మరి మోర్కి బహువచనం ఏంటి? మోర్ ఏకవచనం అదే, బహువచనం అదే. ఇక్కడ లింగ్ మారుస్తున్నాం. మోర్ని ఏకవచనంలో తీసుకొని మనం లింగ్ కనుక మార్చాలి అని అనుకుంటే మోర్ని అవుతుంది, అవునా? మోర్కి ఏకవచనంగానైతే మోర్ని, మోర్ ఏకవచనంలో అయితే స్త్రీలింగ ఏకవచనం మోర్ని. మరి ఇక్కడ మోర్ ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా? బహువచనంలో ఉంది. నాచితే హై అనుస్వారం. మరి బహువచనంలో మోర్ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, మోర్ని అని రాయకూడదు. ఏం రాయాలి? మోర్నియా ఖుషీ సే నాచతి హై అనుస్వార్. మరి పుంలింగ బహువచనంలో ఇక్కడ ఇచ్చారు కాబట్టి స్త్రీలింగ బహువచనంలో రాయాలి. నెక్స్ట్, कवि कविता लिखता है। कवि कविता लिखता है, बहुत आसान है। कवि कवयित्री लिखती है, कवयित्री लिखती है। कवयित्री लिखते समय ध्यान दीजिए, वर्तनी इस प्रकार होनी चाहिए। नेक्स्ट, अध्यक्ष ने भाषण दिया। अध्यक्ष ने भाषण दिया। अध्यक्ष स्त्रीलिंग क्या है? अध्यक्षा। अध्यक्षा ने भाषण दिया. మరి ఇక్కడ చూడండి, అధ్యక్షనే భాషణ దియా. ఇక్కడ భాషణ దియా అనేటువంటిది అలాగే రాసాము, అధ్యక్ష మాత్రం ఐ చేంజ్డ్ దిస్. అధ్యక్ష. శిష్య, మహోదయ. ఇటువంటి
పదాలుగా మనం పుంలింగ స్త్రీలింగ ఈ విధంగా చెప్పుకుంటాం. మరి అధ్యక్ష మార్చాము. ఎందుకని ఇక్కడ భాషణ దియా అలాగే రాసాము, ఎందుకని ఇక్కడ మార్చలేదు అని అంటే यहाँ ने का प्रयोग हुआ है, इस वाक्य में ने का प्रयोग हुआ है. మరి ఒక వాక్యంలో నేని ఉపయోగించినప్పుడు క్రియ కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మ ఏంటి ఇక్కడ? భాషణ. దీన్ని బట్టి రాయడం జరిగింది. కర్తతో సంబంధం లేదు. మరి మనం ఇక్కడ అధ్యక్ష అని మన ఇక్కడ మార్చాల్సి వచ్చింది, మార్చాము. మరి భాషణ దియా అనేటువంటిది కర్మ, క్రియ అలాగే రాయాలి. ఎందుకంటే ఈ దియా అనేటువంటిది కర్త పైన ఆధారపడి లేదు, कर्म पर आधारपड़ी होंगी। ध्यान दीजिए, वाक्य में कर्ता के साथ ने प्रयोग होने पर क्रिया कर्म के लिंग वचन के अनुसार बदलती है। यहाँ भाषण दिया है वैसे ही लिखना चाहिए, भाषण दिया, अध्यक्ष अध्यक्ष। और उसके बाद देखिए, रामू की माता बूढ़ी हो गई है, रामू की माता बूढ़ी हो गई है। रामू की माता, रामू का पिता बूढ़ा हो गया है। रामू का पिता बूढ़ा हो गया है। और उसी प्रकार माता पिता बन गया है, बूढ़ी बूढ़ा बन गया है, हो गई हो गया बन गया है। और आदमी काम करता है, औरत काम करती है। आदमी काम करता है, औरत काम करती है। लड़का पाठ पढ़ता है, लड़की पाठ पढ़ती है। लड़का पाठ पढ़ता है, लड़की पाठ पढ़ती है। गायक गाने गाते हैं, गायक गाने गाते हैं। మరి చూడండి, ఇక్కడ పుంలింగ బహువచనంలో ఉంది, గాయక్ పుంలింగ బహువచనంలో ఉంది, మన స్త్రీలింగ బహువచనం రాయాలి। మరి గాయక్ స్త్రీలింగ ఏంటి? గాయిక। మరి ఇక్కడ పుంలింగ బహువచనం ఉంది కాబట్టి స్త్రీలింగ బహువచనంలో గాయికాయే, गायिकाएं गाने गाती हैं, अनुस्वार। इस प्रकार लिंग बदलते समय, पुंलिंग से स्त्रीलिंग बदलते समय पूरे वाक्य को बदलना पड़ता है। మొత్తం వాక్యాన్నంతా కూడా మార్చాల్సి ఉంటుంది। పుంలింగ ఏకవచనంలో ఉంటే స్త్రీలింగ ఏకవచనం, పుంలింగ బహువచనం ఉంటే పుంలింగ బహువచనంలోకి మార్చాల్సి ఉంటుంది। చూడండి, दादुर वर्षा के समय डराते हैं, मादा दादुर वर्षा के समय घबराते हैं। बगुला आकाश में क्रंदन करते हैं, मादा बगुला आकाश में क्रंदन करती हैं। चातक की आवाज सुनने लायक होती है, मादा चातक की आवाज सुनने लायक होती है। मोर खुशी से नाचते हैं, मोरनियां खुशी से नाचती हैं। कवि लिखता है, कवयित्री लिखती है। अध्यक्ष ने भाषण दिया, अध्यक्षा ने भाषण दिया। रामू की माता बूढ़ी हो गई है, रामू का पिता बूढ़ा हो गया है। आदमी काम करता है, औरत काम करती है। लड़का पाठ पढ़ता है, लड़की पाठ पढ़ती है। गायक गाने गाते हैं, गायिकाएं गाने गाती हैं, अनुस्वार। इस प्रकार आपको भी लिंग बदलना आना चाहिए, आप भी सीखना चाहिए। एक बार पुस्तक में लिख लीजिए।